అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. జాతకంలో మనకు యోగాలనేవి అందరికీ ఉంటుందండి. ఏ జాతకం తీసుకున్నా కూడా, ఎవరి జాతకం తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక యోగం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా గజకేసరి యోగము, గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము, బుధాదిత్య యోగము, పంచమహాపురుష యోగాలు, వేసి యోగము, వసి యోగము, కేమద్రుమ యోగము, గురుచండాల యోగము, మహాభాగ్య యోగము, లక్ష్మీ యోగము, ధనయోగము, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల యోగాలు అనేది ఉన్నది జాతకాల్లో. కానీ ఇక్కడ ఉన్న పాసిబిలిటీ అంతా ఏంటంటే ఆ యోగాలో మనకు ఫ్రక్టిఫికేషన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. జాతకం తీసుకుంటే ప్రతి ఒక్కరికి యోగం అనేది ఉంటుంది. కాకపోతే ఆ యోగం అనేది ఎప్పుడు మనకు రిజల్ట్ ఇస్తుంది, ఆ ఫ్రక్టిఫికేషన్ పీరియడ్ ఎప్పుడని తెలుసుకోవడం అనేది ఆర్ట్ ఆఫ్ ప్రెడిక్షన్. కొంతమందికి జీవితంలో అది స్టార్టింగ్ స్టేజెస్లో, అర్లీ స్టేజెస్లో జరిగిపోవచ్చు. కొంతమందికి ఓల్డ్ ఏజ్లో అంటే వృద్ధాప్యంలో జరగవచ్చు. కానీ ఎవరికైతే కరెక్ట్ ఏజ్లో తగులుతుందో వాళ్ళు దాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అలాంటి దశలో అలాంటి టైంలో జరగాలనంటే అంత కర్మానుసారంగా జరుగుతుంది కాబట్టి పూర్వపుణ్యం అనేది మనం చేసుకుని ఉండాలి. ఓకేనా? కరెక్ట్గా ఒక పర్టికులర్ ఏజ్కు మీకు దశ అనేది జరగాలి, దశ అనేది కలగాలి అని అంటే మీకు ఆ యొక్క పూర్వపుణ్యం అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి అది మీకు సహకరిస్తుంది. అంటే పర్టికులర్ ఏరియా ఆఫ్ లైఫ్లో మీకు పర్టికులర్ పీరియడ్లో ఆ యొక్క దశ అనేది జరుగుతుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి అలాంటి దశ ఒక మనిషికి కరెక్ట్ ఏరియా ఆఫ్ లైఫ్లో కరెక్ట్ టైంలో ఎలా తగులుతుంది అని మనము ఒక జాతకం ద్వారా ఉదాహరణకు తెలుసుకోబోతున్నాము. అలాగే సింహాసన యోగం అంటే ఏంటి, ఒకరి జాతకంలో అది ఎలా వర్తిస్తుంది, అది ఎలా ప్రాప్తిస్తుంది అనే విషయం గురించి కూడా తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు గనక మీరు జాతకాన్ని చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఈయన జన్మించింది వచ్చేసి సింహ లగ్నంలో జన్మించాడు. తృతీయంలో శని, చతుర్థంలో గురువు, పంచమ స్థానాన్ని చూసుకుంటే అక్కడ మీకు సూర్యుడు, కేతువు, శుక్రుడు, బుధుడు, షష్టమంలో వచ్చేసి కుజుడు, చంద్రుడు, 11వ ఇంట్లో రాహువు. సో ఇక్కడ గనక జాతకాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎటువైపు నుంచి చూసినా ఇది రాజయోగమే. ఎక్కడి నుంచి చూసినా కూడా ఇక్కడ రాజయోగంగానే ఉంది. అంటే షష్టమాధిపతి తృతీయంలో ఉచ్చపడ్డాడు శనీశ్వరుడు, అది రాజయోగము. పంచమాధిపతి చతుర్థంలో ఉండడం అనేది ఇంకొక రాజయోగం. అంటే కేంద్రాధిపతి త్రికోణంలో ఉంటే ఇంకొక రాజయోగము. లగ్నాధిపతి, ధనలాభాధిపతి, దశమాధిపతి కలిసి ఉండి అది కూడా త్రికోణంలో లగ్నానికి పంచమంలో ఉండడం అనేది ఇంకొక రాజయోగము. లగ్నాధిపతి కర్మస్థానాధిపతి కలిసి ఉంటే కర్మజీవయోగం అని చెప్తారు, అది ఒక రాజయోగము. లగ్నాధిపతి ధనలాభాధిపతి కలిసి ఉంటే ధనయోగము, లక్ష్మీయోగం చెప్తాం, అది ఒక రాజయోగము. అలాగే మీరు చూసుకుంటే కుజుడు అక్కడ ఉచ్చబడ్డాడు, ఇక్కడ యోగకారకుడు షష్టమ స్థానంలో ఉచ్చబడ్డాడు. మనకందరికీ తెలుసు నైసర్గిక పాపగ్రహాలు కనుక ఉపచయ స్థానాల్లో ఉంటే విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుందని. అలాగే చంద్రుడు కూడా షష్టమంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి వ్యయస్థానాధిపతి అవుతాడు కాబట్టి ఆయన షష్టమంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగం కింద వర్తిస్తాడు ఆయన. రాహు ఇంకా 11వ ఇంట్లో ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో చేసే యోగం ఇంకెక్కడ చేయడు, మనకు అది అందరికీ తెలుసు. సో ఈ జాతకం తీసుకుంటే కంప్లీట్ ఉన్నదంతా యోగాలే ఈయనకు. సో లైఫ్ అంతా ఏ దశ జరిగినా కూడా మంచి రాజయోగం ఇస్తూనే ఉంటుంది ఈయనకు. సో ఇటువంటి కాంబినేషన్లో పుట్టడం అనేది కూడా బై గాడ్స్ గ్రేస్ అంతే. ఓకేనా? మనం చేసుకునేది కాదు కానీ మనం చేసుకున్న కర్మ వల్లే పుడతాం మనం. ఓకేనా? దేవుడు ఇవ్వడం అనేది కాదు కానీ అది కంప్లీట్గా మన చేతిలోనే ఉంటుంది. సో పుణ్యాలు అనేది ఎక్కువ చేసుకుంటే మనకి ఇటువంటి కాంబినేషన్స్లో మనకు ఒక కుండ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ కనుక మీరు చూసుకుంటే లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, ధనలాభాధిపతి పంచమంలో ఉన్నాడు, దశమాధిపతి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, 6వ ఇంటి అధిపతి 3వ ఇంట్లో ఉచ్చబడ్డాడు. లేకపోతే మీరు 7వ ఇంటి అధిపతి 3వ ఇంట్లో ఉచ్చబడ్డాను అనుకుంటా కూడా ఒక కామ త్రికోణాధిపతి ఇంకొక కామ త్రికోణంలో ఉచ్చబడితే విపరీతమైనటువంటి యోగము. ఆ తర్వాత యోగకారకుడైనటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉచ్చబడ్డాడు. ఆ తర్వాత 12వ ఇంటి అధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అది విపరీత రాజయోగము, విమల రాజయోగం. ఆ తర్వాత 12వ ఇంటి అధిపతి చంద్రుడు 12వ ఇంటిని వీక్షిస్తాడు సప్తమ దృష్టి ద్వారా. అలాగే రాహు వచ్చేసి 11వ ఇంట్లో ఉన్నాడు. సో ఎక్కడ చూసుకున్నా మీకు ఈ జాతకం అనేది రాజయోగాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొందరు వచ్చేసి పుట్టేటప్పుడు చాలా చాలా పేద కుటుంబంలో జన్మిస్తారు. ఓకేనా? పేద కుటుంబంలో జన్మించినంత మాత్రాన వాళ్ళ జీవితం వచ్చేసి పేదరికంగానే ఉంటుందని అంటే అలా ఏం కాదు. వాళ్ళకు నెమ్మదిగా జీవితం అనేది అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. అంటే పుట్టడంతోనే కొంతమందికి యోగం అనేది వస్తుంది. కొంతమంది ఇళ్లల్లో
పిల్లలు పుట్టిన తర్వాత గృహయోగం అనేది కలిసి వస్తుంది. ల్యాండ్స్ తీసుకోవడం కానీ, ఆర్థికంగా కలిసి రావడం కానీ, పనులు అనేది జరగడం కానీ, అదృష్టం కలిసి రావడం కానీ, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు కదా! మాకు పిల్లాడు పుట్టిన తర్వాత ఇలా జరిగింది, మా కూతురు పుట్టిన తర్వాత ఇలా జరిగిందని. సో, అలాంటి యొక్క బర్తే ఈయనది కూడా. సో, వీళ్ళ అమ్మ, నాన్న వచ్చేసి స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. రోజుకు 200 లేదా 300 కూలికి వెళ్ళేవారు వాళ్ళు రోజుకు. ఓకేనా? అలాంటి కుటుంబంలో జన్మించిన వాళ్ళు, ఈయన జన్మించిన తర్వాత వాళ్ళు ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు తీసుకున్నారంటే లెక్కేసుకోండి. ఆ యోగం అనేది ఎలా ప్రాప్తించిందని. అంటే యోగం వచ్చేసి ఈయనకు ప్రాప్తిస్తుంది అది. ఈయనకు గృహయోగం ఉంది కాబట్టి, ఈయన సొంత గృహంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఆ యోగం అనేది వీళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఈయనకు ప్రాప్తించింది. అంటే ఈయనకు ఆ యోగం జరగాలి కాబట్టి, ఆ ఇంట్లో అర్నింగ్ మెంబర్ వాళ్ళ నాన్నగారే ఉంటారు కాబట్టి, ఆయనకు ఆ గృహయోగం అనేది ప్రాప్తించింది. సో, ఆయనే కష్టపడి గృహాన్ని కట్టి ల్యాండ్ తీసుకుని సొంత గృహంలో ఇప్పుడు నివసిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన పెద్దోడైపోయాడు అనుకోండి, పుట్టినప్పటి నుంచి యోగం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. మీరు గనక ఈయన దశలు గనక చూసుకున్నట్టయితే, ఈయన పుట్టిందే లగ్నాధిపతి దశలో. లగ్నాధిపతి దశ తెలుసు కదా ఎలా జరుగుతుందని. సూర్యుడు అది కూడా పంచమంలో త్రికోణంలో ఉండి జరుపుతున్నాడు దశ. అది విపరీతంగా జరిగింది ఆ ఒక్క ఏడాది. అంటే ఈయన పుట్టడంతోనే ఆ పేదరికము, ఆ యొక్క దురదృష్టం కానివ్వండి, ఆ యొక్క బ్యాడ్ టైం కానివ్వండి పటాపంచలైపోయింది అనుకోండి. సో, లక్ష్మీ యోగం అనేది ఎలా ప్రాప్తిస్తుందని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను మీకు. లగ్నాధిపతి, ధనలాభాధిపతి అయినటువంటి బుధ సూర్య ఒక కలయిక అనేది పంచమంలో ఏర్పడుతుంది కాబట్టి అది విపరీతమైనటువంటి లక్ష్మీ యోగానికి దారితీస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, లగ్నాధిపతి, ధనలాభాధిపతి ఇద్దరు కలిసి లాభస్థానాన్ని చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, డైరెక్ట్గా చూస్తున్నారు 11th హౌస్ మీద. అది కూడా రాహు ఉన్నాడు అక్కడ. ఓకేనా? సో, ఈయన పుట్టిన ఒక్క ఏడాదికే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ టైం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రగుల్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ అన్నీ తీరిపోవడం అనేది ఈయన చెప్పాడు నాకు. ఆ తర్వాత ఈయనకు ఎప్పుడైతే చంద్రదశ స్టార్ట్ అయిందో, వ్యయాధిపతి దశ స్టార్ట్ అయింది ఈయనకు. సో, అప్పుడు ఎలా ఉంటుంది? వ్యాధిపతి దశ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. లాసెస్ అయిపోతుంది, పోగొట్టుకుంటారు, ఖర్చులు ఎక్కువైపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా గొడవలు తగాదాలు వస్తుంది, కుటుంబంలో చాలా ఇబ్బందులు అనేది వస్తుంది, లేనిపోని నిందలు అభాస్పాలు కావాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సో, ఈయనకు వ్యయాధిపతి దశ పుట్టిన తక్షణమే వస్తుంది. అంటే ఈయనకు 2వ ఏట మొదలవడంతోనే వ్యయాధిపతి దశ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఆ వ్యయాధిపతి దశ ఈయనకి ఎలా జరిగి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చిన్నపిల్లాడు కాబట్టి హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం ఇచ్చి ఉండాలి కదా. కానీ ఈయనకు హెల్త్ రీత్యా ఎటువంటి ప్రాబ్లము రాలేదు ఆ దశలో. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ కూడా సక్రమంగా చేర్చారు, స్కూల్లో సక్రమంగా చదివాడు, ఎటువంటి ప్రాబ్లము లేదు. తల్లిదండ్రికి కూడా ఏమైనా ప్రాబ్లం ఇచ్చాడా అంటే, ఇప్పుడు వ్యయాధిపతి దశ చంద్రుడు కదా. సో, తల్లికి ఏమైనా ప్రాబ్లం జరగాలి ఆ టైంలో. తల్లి చనిపోవడం కానీ, తల్లి అనారోగ్య పాలవ్వడం కానీ అలాంటిది ఏమైనా జరగాలి కాబట్టి ఈయనకు అసలు అలాంటిది ఏమీ జరగలేదు. ఎందుకు అనంటే, వ్యయస్థానాధిపతి 6వ ఇంట్లో ఉండడం అనేది ఒక రకంగా విపరీత రాజయోగమే అయినా కూడా ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు అనేది చూడండి. ఉచ్చబడ్డ కుజుడితో కలిసి ఉన్నాడు. సో, ఇక్కడ మీరు అది వచ్చేసి చంద్రమంగళ యోగం కింద మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, చంద్రమంగళ యోగం అంటే ఏంటంటే, ఈ యోగం కనుక బలంగా ఉంటే, ఎస్పెషల్గా వృశ్చికంలో కానీ, లేదంటే వృషభంలో కానీ, మకరంలో కానీ, కర్కాటకంలో కానీ జరిగితే విపరీతంగా యోగిస్తుంది. మేషంలో కొంచెం మీడియంగా జరుగుతుంది. బట్ వృశ్చికంలో, వృషభంలో, మకరంలో, కర్కాటకంలో ఈ 4 రాసుల్లో గనక చంద్ర కుజులు కలిసి ఉండి కొంచెం గ్యాప్ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య. ఇక్కడ చూసుకుంటే ఒక 4 డిగ్రీల గ్యాప్ ఉంది. ఒక 5 డిగ్రీలు 4 డిగ్రీల గ్యాప్ ఉండి అలా కూర్చుని ఉంటే వాళ్ళు ఎక్సలెంట్గా జరుగుతుంది సార్. ఈ చంద్రమంగళ యోగం యొక్క రిజల్ట్ ఏంటంటే, వాళ్ళకు లైఫ్లో డబ్బుల పరంగా ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళకు అవసరానికి తగినంత డబ్బు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆస్తులు, భూములు, స్థిరాస్తులు, కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వాటికన్నిటికీ చంద్రమంగళ యోగం అనేది విపరీతంగా సహాయం చేస్తుంది. ఇంతకీ ఈయన కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నాడు. సడన్గా ఈయనకు వచ్చేసి కుజదశ ఎండ్ అవ్వడంతోనే రాహుదశ స్టార్ట్ అయింది కదా. అప్పటి నుంచి ఈయనకు జరిగింది కోట్లల్లో బిజినెస్. ఒక 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఇలా చేసే టర్న్ ఓవర్ అనేది ఆయనకు రాహు ఇచ్చాడు. ఒక రాహు దశలో. సో, ఈయనకు వచ్చేసి రాహుదశ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అంటే ఆయనకు అప్పుడు కరెక్ట్గా 18 ఏళ్ళు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము, రాజయోగం ఇచ్చే దశ కరెక్ట్గా ఏజ్కు తగలాలి అది.
ఓకేనా? కరెక్ట్‌గా మీరు బతికే వయసులో మీకు ఎప్పుడైతే డిజైర్ అండ్ డ్రైవ్ పీక్‌లో ఉంటుందో, ఆ టైంలో మీకు రాజయోగ దశ అనేది తగిలిందనుకోండి, మీకు ఏదైతే కోరికలు, అవసరాలు మీరు ఏదైతే అనుభవించాలని మీరు కోరుకుంటూ ఉంటారో, ఆశిస్తూ ఉంటారో అవన్నీ మీకు నెరవేరుతుంది. అదే రాజయోగం అంటే. అదే కరెక్ట్‌గా తగలడం అంటే. ఈయనకు చూడండి అది కరెక్ట్‌గా 18 సంవత్సరాలు నిండేటప్పటికి కరెక్ట్‌గా రాహుదశ అనేది తగులుతుంది. రాహుదశ ఇంకొక 18 సంవత్సరాలు జరుగుతుంది. సో, ఈయనకు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు రాహుదశ అనేది జరిగింది. ఆ ఒక్క దశలో ఈయన మొత్తం సెటిల్ అయిపోయాడండి. అంటే మనం చెప్తూ ఉంటాం కదా! ఒక్కరోజు బతికినా రాజాలా బతకాలిరా అని చెప్పేసి, అలా అటువంటి దశ అది. అంటే జీవితంలో అది ఒక్కసారి జరిగితే ఈ దశ అయిపోయిన తర్వాత ఇంకొక 2, 3 దశలొచ్చినా కూడా రాహు ఇచ్చినటువంటి ఫలితాల్ని పీక్కోలేదది. ఓకేనా? అంటే లాక్కోలేదు. సో, అప్పుడొచ్చేసి రాహు ఇచ్చిన ఫలితాలనేది అటువంటి రేంజ్‌లో ఇచ్చి వెళ్ళిపోయాడాయనకు. అంటే సాధారణంగా 200, 300 రోజు కూలికి వెళ్ళే ఒక కుటుంబంలో పుట్టి 300,00,00,000, 400,00,00,000 బిజినెస్ స్టేజ్‌కి ఎదిగేసాడనుకుంటే ఎంత డెవలప్‌మెంట్ అది మీరు ఒకసారి ఆలోచించొచ్చు. అంత రేంజ్‌కి ఇచ్చినటువంటి రాహు ఎందుకిచ్చాడు అనంటే, ఆయన ఉన్నటువంటి స్థానం వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. ఆయనను చూస్తున్న గ్రహాలు చూడండి, ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు చూస్తున్నాడు, లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు చూస్తున్నాడు, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చూస్తున్నాడు. ఓకేనా? ఇందువల్ల రాహు అనేది విపరీతంగా యోగిచ్చేసింది. ఆయన కూడా ఎవరి నక్షత్రంలో ఉన్నారు? ఆయన స్వనక్షత్రంలోనే ఉన్నారు. ఆరుద్ర నక్షత్రంలోనే ఉన్నారు. సో, రాహు అనేది యోగాన్ని ఇస్తే విపరీతంగా ఇచ్చేస్తుంది. తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టేస్తుంది. ఇప్పుడు ఈయనకు సింహాసన యోగం అనేది ఒక రేర్ యోగం అనేది ఫార్మ్ అవుతుంది ఇక్కడ. అంటే ఏంటి? సింహాసన యోగం అంటే ఏంటి అనంటే, వీళ్ళు పుట్టేటప్పుడు నార్మల్‌గా ఒక పేద కుటుంబంలో జన్మించినా కూడా చనిపోయేటప్పుడు వీళ్ళు మహారాజులా చనిపోతారు. దాన్నే సింహాసన యోగం అని చెప్తారు. అంటే లైఫ్ అంతా వీళ్ళకు గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ కిందకి పడదు. అదే సింహాసన యోగము. ఇది దశల్లోనే కాదు జీవితాంతం జరుగుతూనే ఉంటుంది ఈ యోగం అనేది. అది ఎలా ప్రాప్తిస్తుంది అనంటే, ఒక రాశిలో ఏదైనా ఒక గ్రహం ఉచ్చబడితే ఆ రాశ్యాధిపతి కూడా ఉచ్చబడి ఆ గ్రహాన్ని వీక్షించకుండా ఉంటే దాన్నే సింహాసన యోగం అని చెప్తారు. ఇక్కడ మీరు గనక జాతకాన్ని సక్రమంగా గమనించినట్టయితే 6వ ఇంట్లో కుజుడు ఉచ్చబడ్డాడు. యోగకారకుడు కుజుడు ఉచ్చబడ్డాడు 6వ ఇంట్లో. 6వ ఇంటి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు చూడండి, 3వ ఇంట్లో ఉచ్చబడ్డాడు. సో, వీళ్ళిద్దరికీ ఏ విధమైనటువంటి సంబంధము ఉండకూడదు. అంటే కుజుడు శనిని చూడడం కానీ, శని కుజుడిని కనుక చూస్తే సింహాసన యోగం అనేది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా తీసుకుంటే మీరు కర్కాటకంలో గురువు ఉచ్చబడ్డాడు అనుకోండి, చంద్రుడు వృషభంలో ఉచ్చబడతాడు. సో, అప్పుడు చంద్రుడు గురువు పరస్పర వీక్షణ అనేది ఉండదు. అది సింహాసన యోగం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే శనీశ్వరుడు తులలో ఉన్నాడు అనుకోండి, శుక్రుడు వచ్చేసి మీనంలో ఉన్నారనుకోండి. సో, అప్పుడు అది సింహాసన యోగం. అంటే శనీశ్వరుడికి శుక్రుడికి మధ్య వీక్షణ అనేది ఉండకూడదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకుంటే, ఇప్పుడు ఎలా కర్కాటకంలో గురువు ఉన్నారు, తులలో శని ఉన్నారనుకోండి, అప్పుడు అది సింహాసన యోగం కింద వర్తించదు. ఎందుకంటే ఉచ్చబడ్డ శనీశ్వరుడు ఉచ్చబడ్డ గురువుని చూస్తాడు కాబట్టి అక్కడ ఆ యోగం అనేది అంతగా అసలు ప్రాప్తించదు అనుకోండి. 2 ఉచ్చగ్రహాలు ఒకరితో ఒకరు సంబంధపడితే అది కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్స్ వేస్తుంది కానీ మంచి ఎఫెక్ట్స్ అనేది ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మకరంలో కుజుడు ఉచ్చబడి మేషంలో సూర్యుడు ఉచ్చబడ్డాడు అనుకోండి, అప్పుడు కుజుడు సూర్యుడిని చూస్తాడు కదా, అది కూడా మంచి యోగం కాదు. ఇప్పుడు కర్కాటకంలో గురువు ఉచ్చబడి మకరంలో కుజుడు ఉచ్చబడితే ఒకరినొకరు పరస్పరంగా ఇద్దరిని వీక్షించుకుంటారు, అది కూడా మంచి యోగం కాదు. కన్యలో బుధుడు ఉచ్చబడి మీనంలో శుక్రుడు ఉచ్చబడ్డాడు అనుకోండి, అంటే ఆ పాసిబిలిటీ జరగదు. ఎందుకంటే బుధుడు పక్కనే ఉంటాడు కాబట్టి శుక్రుడు, ఇద్దరు 7 హౌసెస్ అపార్ట్గా ఉండడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకరినొకరు చూసుకుంటే అది జరగదు. ఓకేనా? ఆ తర్వాత మేషంలో సూర్యుడు ఉచ్చబడి తులలో శని ఉచ్చబడితే కూడా జరగదు. సింహాసన యోగం జరగాలంటే 3 పాసిబిలిటీస్. మకరంలో కుజుడు ఉచ్చబడాలి, శనిలో తులలో శని ఉచ్చబడాలి, కర్కాటకంలో గురువు ఉచ్చబడాలి, వృషభంలో చంద్రుడు ఉచ్చబడాలి, లేకపోతే ఇలా కూడా జరగవచ్చు. వృషభంలో చంద్రుడు ఉచ్చబడి మీనంలో శుక్రుడు కూడా ఉచ్చబడవచ్చు, అది కూడా సింహాసన యోగమే. యాక్చువల్గా ఈ సింహాసన యోగం అంటే ఏంటంటే, మీరు ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నారనుకోండి, మీకు ఒక బూస్టర్ జెట్ తగిలించినట్టుగా అయిపోతుంది. అంటే నైట్రస్ ఉంటుంది కదా కారులో, మీకు ఎక్స్ట్రా బూస్ట్ అనేది ఇస్తుంది. అది రాకెట్కి ఇంకొక 2-3 జెట్ ఇంజిన్లు తగిలించి ఇంకా ఎక్సలరేషన్ అనేది పెంచితే ఎలా వెళుతుంది వేగం అనేది.
సో ఈయనకు శని దశ జరిగేటప్పుడు కుజ దశ జరిగేటప్పుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది అది. అంటే వాళ్ళ అమ్మ నాన్నగారికి ఆస్తి సంపాదించుకోవడం కానీ, ధనం సంపాదించుకోవడం కానీ, పేరు పరపతి ప్రఖ్యాతి అన్నీ కూడా కుజ దశలో విపరీతంగా ఇచ్చేసి వెళ్ళిపోయింది అది. అంటే కుజ దశ అలా యోగించింది అనుకోండి. అది కూడా ఈయనప్పుడు చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి, చదువుకుంటూ ఉన్నాడు కాబట్టి, ఈయనకు జరగాల్సిన యోగం అంతా వీళ్ళ అమ్మా నాన్నలో జరిగిపోయింది. అంటే ఈయన వచ్చేసి ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి ఇంట్లో గృహసుఖం పొందుతూ లగ్జరీస్ పొందుతూ బతకాలని ఉంది కాబట్టి అవన్నీ వీళ్ళ అమ్మా నాన్నల మూలకంగా ఈయనకు పొందాడు ఈయన. ఓకేనా. సో కుజదశ అనేది ఈయన లైఫ్లోనే ల్యాండ్ మార్క్. అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలా జరిగింది ఆ కుజదశ అనేది. తరువాత వచ్చిన రాహుదశ చెప్పాలనుకుంటే ఈయనని రోడ్డు మీద ఉన్న ఈయన్ని తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టే రేంజ్కి తీసుకెళ్ళిపోయింది రాహుదశ అనేది. ఎందుకు కుజదశ అయినా కాదు అంత బాగా జరిగింది అంటే మీరు చూసుకుంటే కుజుడు అక్కడ ఉచ్చబడ్డాడు. కుజుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి శనీశ్వరుడు కూడా ఉచ్చబడ్డాడు కాబట్టి కుజదశ జరిగేది 7 సంవత్సరాలే అయినా కూడా అది మీకు 70 సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి యోగాన్ని 7 సంవత్సరాలు వచ్చేసి వెళ్ళిపోతుంది. మీకు ఒక్క ఏడాది జరిగినా సరే 2 ఏళ్ళు జరిగినా సరే ఇంపాక్ట్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉండేలాగా పర్మనెంట్ ఇంపాక్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇలాంటి సింహాసన యోగం గనక జాతకంలో ఉన్నట్టయితే. సేమ్ వే ఇప్పుడు చంద్రుడు గనక ఉచ్చబడి శుక్రుడు కూడా ఉచ్చబడ్డాడు అనుకోండి, అది కూడా సింహాసన యోగమే. అప్పుడు వచ్చేసి చంద్రదశ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు తీవ్రమైనటువంటి రాజయోగం నుంచి వెళ్ళిపోతుంది. ఏ లగ్నమైనా కానివ్వండి దుస్థానంలోనైనా ఉండనివ్వండి. చంద్రుడు కుజుడు వీళ్ళిద్దరూ దుస్థానంలో ఉండనివ్వండి. సపోజ్ తుల లగ్నం తీసుకోండి. ఇప్పుడు తుల లగ్నానికి తీసుకుంటే మీరు అష్టమ స్థానంలో చంద్రుడు ఉచ్చబడతాడు, 6వ ఇంట్లో శుక్రుడు ఉచ్చబడతాడు. వాళ్లకు గనక చంద్రదశ ఎప్పుడైనా కరెక్ట్గా ఏజ్లో అంటే ఒక 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఎప్పుడైనా వచ్చిందనుకోండి చంద్రదశ, తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టేస్తుంది. ఇక్కడ రాజయోగం అంటే ఏంటంటే ఓన్లీ డబ్బులు సంపాదించడం కాదండి, కోరుకున్నదంతా నెరవేర్చుకోవాలి, కోరుకున్నదంతా నెరవేరాలి, ఫుల్ఫిల్మెంట్ అనేది జరగాలి. అదే రాజయోగం అంటే. రాజయోగం అంటే మీ మనస్సులో ఏముందో అది జరగాలి. అదే రాజయోగం అంటే. మీ మనసులో ఇప్పుడు నాకు లాస్ అయిపోవాలని కోరుకునేటప్పుడు మీకు మంచి సంపాదన వస్తే రాజయోగం కాదు. ఓకేనా. మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అనేదే రాజయోగం. సో ఈయనకు వచ్చేసి కుజదశలో సింహాసన యోగం అనేది జరిగింది. అది కుజదశ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కొంతమంది అడిగారు కామెంట్స్లో, అంటే దశలు అయిపోయిన గ్రహాలకు బలం ఉంటుంది అంటే కన్ఫర్మ్ ఉంటుంది మేడం. అది జాతకంలో ఇప్పుడు ఎవరికైతే దశమంలో కుజుడు కానీ సూర్యుడు కానీ ఉన్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు కెరియర్లో రెస్ట్ అనేది తీసుకోరు. వాళ్ళకి కుజదశ సూర్యదశ రానివ్వండి రాకపోనివ్వండి, వాళ్లకు లైఫ్లో వాళ్ళు పని మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. లగ్నంలో గజకేసరి యోగం ఏర్పడింది అనుకోండి, చూడడానికి మంచి మర్యాదస్తులుగా చాలా గౌరవప్రదంగా బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి గురుదశ చంద్రదశ రానివ్వండి రాకపోనివ్వండి, గజకేసరి యోగం అనేది పర్మనెంట్గా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకు. సిమిలర్లీ చంద్రమంగళ యోగం కూడా సరే, వాళ్లకు చంద్రదశ కుజదశ రానివ్వండి రాకపోనివ్వండి, వాళ్ళ జీవితాంతం వాళ్లకు డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లమే ఉండదు, స్థిరాస్తుల పరంగా ప్రాబ్లం ఉండదు, విపరీతమైనటువంటి పలుకుబడి పేరు సంపద అన్నీ కలుగుతాయి వాళ్ళకు, ప్రొవైడెడ్ చంద్రుడు కుజుడు బలంగా ఉండాలి. ఎస్పెషల్లీ నీచ క్షేత్రాల్లో ఉంటే చాలా మంచిగా యోగిస్తుంది. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి మోదీ గారికి లగ్నంలోనే చంద్రమంగళ యోగం ఉంది వృశ్చికంలో. సో అక్కడ చంద్రుడు నీచబడి కుజుడు పక్కనే ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగంలో చంద్రమంగళ యోగం అనేది జరుగుతుంది అక్కడ. సిమిలర్లీ కర్కాటకంలో జరిగితే కూడా అంతే. చంద్రమంగళ యోగం జరిగింది అనుకోండి, చంద్రదశ కుజదశలో అయితే విపరీతంగా యోగిస్తుంది. ఒకవేళ దశ రాకపోయినా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకేనా. దశ అనేది ఏంటంటే మీకు ఆ ఇంపాక్ట్ అనేది 100% తీసుకొస్తుంది అది. ఇప్పుడు దశనాథుడు ఒక్కడు బలంగా ఉన్నాడు అనుకోండి, జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, గోచారంలో ఎటువంటి ట్రాన్సిట్ ఉన్నా సరే, అంతర్దశల్లో ఎటువంటి అంతర్దశ జరిగినా సరే, దశానాథుడు ఒక్కడు బలంగా ఉండి మీకు ఇవ్వాలని గనక డిసైడ్ అయిపోయాడు అనుకోండి, ఎవ్వరు ఏం చేసినా మీకు చేతబడి చేసినా సరే, మీకు ఎదురుగా ఒక 1000 మంది 1,00,000 మంది నించుని మిమ్మల్ని ఆపదలుచుకున్నా కూడా మీకు ఎటువంటి ఒక చిన్న స్క్రాచ్ కూడా తగలదు. ఎందుకంటే దశానాథుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. మహాదశానాథుడు, అంతర్దశానాథుడు కాదు, మహాదశానాథుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒక్క దశానాథుడు కనుక బలంగా ఉంటే ఆ దశలో ఎవరు ఏం చేసినా కూడా జాతకుడిని హాని చేయలేరు. ఓకేనా. ఒక దశానాథుడు ఇవ్వాలనుకుంటే తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టే ఒక స్థాయిని ఇచ్చేస్తాడు ఆయన. ఆయన దుస్థానాధిపతి కానివ్వండి, కేంద్రాధిపతి కానివ్వండి, త్రికోణాధిపతి కానివ్వండి. ఓకేనా.
సో సింహాసన యోగం అంటే మీకు అర్థమైంది కదా, ఒక గ్రహం ఒక రాశిలో ఉచ్చబడి ఆ రాశాధిపతి కూడా ఉచ్చబడితే అది సింహాసన యోగము. అది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే దాని యొక్క ఇంప్లికేషన్స్ వచ్చేసి మీరు ఒకవేళ పేద కుటుంబంలో పుట్టినా కూడా మీకు ధనయోగం అనేది లేకపోయినా కూడా మీ జీవితం అనేది ఒక రాయల్గా హానరబుల్గా జరిగిపోతుంది. ఒక మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా బతుకుతారు మీరు. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.